టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడిగిన వాళ్ళను 317 జీవో ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవేనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాలని మేము ఇలా నా ఆఫీస్ లో ధర్నా చేస్తుంటే ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపోత్రం కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకుని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికేట్ పన్నారని ఇంట్లో ఇలా 4 మహిళా కథ కాళ్ళు చేతులు విరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఇంజురీ అన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకుపోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకుపోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న రోజు, రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి వన్ ఆఫీస్ మొత్తం కూల్ చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందుదాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినా. అంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా, అంత భయానక పరిస్థితులు కూడా ఇవాళ 317 జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 జీవో కొట్టాడింది మేము.